ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? నువ్వు లక్ష్మిని ఏం తేడా చదివించుకో. నాను నా పిల్లలు మాత్రం తెల్లారేసరికి ఈ నూతులను దూకి సావకపోతే అడుగు. ఈ అమ్మ కానప్పుడు, ఈ నాన్న కానప్పుడు మరి నా అమ్మ నాన్నలెవరు? నాను అనాథనా లేక అమ్మ నాన్న ఉన్నారా? ఉంటే వాళ్ళెవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఈ అమ్మ నాన్నల్నే అడగాలి. తప్పైపోయినదే నూకాలు, నన్ను క్షమించు. నువ్వు ఒక్కసారిగా లక్ష్మి మన కూతురు కాదనేసరికి నన్ను తట్టుకోలేకపోయినానే. అలా ఇలా అనేసావు. ఏమయ్యా, లక్ష్మి ఏమైనా మన కన్న కూతురా? అయినా మన కంఠంలో ప్రాణం పోయినా సరే ఈ ఇసియ మాత్రం బయటికి రాకూడదు అనుకున్నాం కదా. ఇంకెప్పుడు పొరపాటున కూడా అట్టా మాట్లాడకు నూకాలు. దేవుడు మనకిచ్చిన బిడ్డే లక్ష్మి. మన పాలిట లచ్చిందేవి. లక్ష్మి మన ఇంట్లో అడుగు పెట్టినాకనే మన బతుకులు బాగుపడినాయి. లక్ష్మి వచ్చినాకనే నాకు ఉద్యోగం వచ్చినదే. లక్ష్మి రాకముందు మన బతుకులు ఎట్టా ఉండేయో నీకు తెలియదా? మన బిడ్డ అనుకుంది ముందు లక్ష్మినేనే. మనల్ని అమ్మా నాన్న అని పిలిచినది కూడా లక్ష్మేనే. పానం పోతున్నా ఇంకెప్పుడు లక్ష్మి మన బిడ్డ కాదు అనే విషయం అనకు. లక్ష్మి మన బిడ్డ కాదనే విషయం లక్ష్మికి తెలిస్తే నా గుండె ఆగిపోతాదే. అయ్యా, ఏంటయ్యా ఆ మాటలు? నేను ఏదో పొరపాటుగా అనేశాను. పొరపాటు కాదు నూకాలు, అది చాలా పెద్ద తప్పు. లక్ష్మికి మనం అమ్మా నాన్నలం కాదని తెలిస్తే రేపటి నుంచి లక్ష్మి నిన్ను అమ్మ అని పిలుస్తాదా? నన్ను నాన్న అని పిలుస్తాదా? ఎప్పట్లాగే నా ముందు నవ్వుతూ తిరుగుతాదా చెప్పు? నా పక్కన కూర్చొని తినగలదా? ఏం కావాలన్నా ఇది వరకులాగా నన్ను ధైర్యంగా అడగగలుగుతాదా? అసలు నన్ను నాన్నలా భావించగలదా? వీటిలో ఏది జరగకపోయినా నా గుండె ఆగిపోద్దే. అట్ట మాట్లాడకయ్యా, నేను ఇంకెప్పుడు అట్ట మాట్లాడనులే. లక్ష్మి నీకు మాత్రమే కూతురా, నాకు మాత్రం కాదా చెప్పు?